29 మంది రక్షణ సిబ్బందితో చెన్నైలోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్కు వెళుతూ గల్లంతైన AN-32 విమానం కోసం విస్తృత గాలింపు చేపడుతున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. శుక్రవారం ఉదయం బంగాళాఖాతంపై ఎగురుతూ ఉండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో విమానానికి సంబంధాలు తెగిపోయిన ప్రాంతాన్ని వైమానిక దళం, నావికాదళం, తీర రక్షక దళం జల్లెడపడుతున్నాయి. ఒక జలాంతర్గామితో పాటు 8 విమానాలు, 18 నౌకలతో విస్తృతంగా వెతుకులాట కొనసాగిస్తున్నాయి. AN-32 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు అందకపోగా హిందూ మహాసముద్రంలోనూ గాలింపు చేపడుతున్నారు. గల్లంతైన విమానంలో ఉన్న 8 మంది విశాఖ వాసులు సహా మొత్తం 29 మంది సిబ్బంది కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. చెన్నై వెళ్లిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గాలింపు చర్యల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వెతుకులాట సాగిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. P-81 విమానంలో ప్రయాణించి గాలింపు జరుగుతున్న ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.